హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ దోస్తులు. గిట్లనే సపోర్ట్ చేస్తుండలా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికే ప్రయత్నిస్తూనే ఉంటాం. మేము కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియోలు చూడొచ్చు మీరు. దోస్తులు, ముందు ముందు వీడియోస్ ఇంకా మామూలుగా ఉండదు. అస్సలు స్కిప్ కాకుండా చూడుర్రి, మంచిగా ఉన్నవి వీడియోస్. లాస్ట్ వరకు చూస్తేనే మీకు మంచిగా అర్థమవుతుంది మన స్టోరీలు అనేది. ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 69. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. అమ్మ కోడలమ్మ ఎంతసేపు రా నిలబడే దింపుతారు, కూర్చోరు ఇద్దరుసేపు. మంచిగా ఉంది, చల్లగా ఉంది, అదిక్కు ఎండ తగులుతుంది, మంచిగా ఉంటుంది. సాతి కూర్చొని చేసుకోరు పని. పర్లేదు పెద్దమ్మ, చేస్తాం కానీ ఇగో అనితక్కతో మాట్లాడుకుంటా ఎంతసేపు చేస్తుంటే అర్థమే కాదు కానీ. పర్లేదు అత్తమ్మ, మీరు కూర్చొని తెంపండి. మీ కోడల దోస్తు కూర్చోనేమో పటాక, మనమైతే కూర్చొని తెంపుదంత మంచిగా. అయినా మల్లక్క, ఈసారి టమాటాలు మస్తు మంచిగా అయినవి. ఏమి చేయాలా? బయట అయితే ఎంత రేటు ఉంది అమ్మో, దగ్గర 50 రూపాయలు 60 రూపాయలు కిలో ఉంది. ఇగో టమాటా లావులాగా ఉంది, ఎర్ర ఉంది. మంచిగానే ఉంది పట్టి ఈసారి గిట్టుబడి మీకు. ఏంది అనిత, దిష్టి పెడుతున్నావా ఏంది సేనికి? మరి ఖర్చు ఎట్లయితుందిరా? వానలు పడుతున్నవి, మంచిగా ఉన్నవి పండ్లు కానీ వానలకు ఉట్టినే ఖరాబ్ అవుతున్నవి. అందుకే గంత పిరం అవుతుంది. ఎందుకైతుంది అనుకుంటున్నావు రేటు? చూసినావు కదా ఈడ కూడా ఎన్ని టమాటాలు ఖరాబ్ అవుతున్నాయో. ఉట్టిగానే ఖరాబ్ అవుతాయి వానలు పడితే. అందుకే ఎర్రగా పండ్లు అయినాయి అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి చెప్పేసరికి దబదబా అందరిని తీసుకొని వచ్చిన ఇడికి. ఏమనగానక్క, కానీ మంచిగా చేస్తాడు బావ పని. అయితే బావ చేతుకుంటా పని మంచిగా సేను మంచిగా అవుతుంది చూడు. వాడబ్బా, దీని కన్ను పడ్డది, బాగా దిష్టి పెడుతుంది అమ్మ. ఇదైతే ఎక్కడ పోయి దీనికి నా మొగన్ మీదనే ఉంటాయి కళ్ళు. బావ మంచిగా చేస్తాడు పని, బావ మంచిగా చేస్తాడు అనేసి ఒక్కటే దిష్టి పెడుతుంది ఆయనకైతే. ఎందుకే అనిత, మా మరిది కూడా మంచిగానే చేస్తాడు కానీ నువ్వు పట్టించుకొని చెప్పవు ఆ పిల్లగానికి. ఆయన కష్టం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలిగా. ఎందుకు అనిత మా మరిదిని ఎప్పుడు గట్లా మాట్లాడతావు? పనికోతున్నాను, పొద్దుననగా పోతాడు, ఏం చేస్తాడో తెలియదు అక్క. వస్తాడు ఇంటికి పొద్దు ఇంకా వచ్చి ఉడుకుడుకు అయ్యిందా అని అడుగుతాడు. మరి ఏం పనికోయిండో, పైసలు ఇద్దాం దీనికి అన్న ఆలోచనే ఉండదు. నిజంగానే పనికోతాడా లేక నా మీద ఉట్టిగా ఇది మొత్తుకుంటుందని చెప్పేసి పనికోతున్నా అని చెప్తాడో అర్థం కాదు. పొద్దంతా పోతాడక్క, పొద్దున పోయి పొద్దువింకలు వస్తాడు. వచ్చి చప్పడా ఒకటి ఉండాలి కదా, ఉండడు. ఏదో ఒకటి గెలిగించుకుంటాడు, ఏదో ఒక మాట అంటాడు. మళ్ళా నువ్వు చేసిన కష్టమేదయ్యా అని అడిగితే ఇయ్యలేదే ఇంకా అని చెప్తాడు. నేను ఎట్లా నమ్మాలి చెప్పు నువ్వే? నీకు ఇస్తే ఉట్టిగా ఖర్చులు పెడతావు అనుకోని ఏమన్నా దాచి పెడుతున్నామో పటే బ్యాంకులో ఇట్లా. గదొకటే తక్కువైనా తెలివికి. అయినా అనితక్క, నీకెందుకే బాగా చేసే పైసలు ఏదైనా దాచిపెడుతున్నావో పాటు దాచిపెట్టని. ఎట్లాగో నువ్వు 3 జాగాల్లో పని చేస్తావు, నీకేం తక్కువనే ఊకే బావ మీద ఆధారపడనికే. అయ్యో బాగానే ఉన్నావు స్వాతి, మాట ఎట్లా బుద్ధి అవుతుంది. పిల్లలు రేపు జమ చేసి మంచిగా పెట్టాలి. పిల్లలకు ఖర్చు అన్నిటికీ చూసుకోవాలి. ఎన్ని ఖర్చులు అవుతుంటాయి, రేపు పండుగలు వస్తుంటాయి, అవి ఇవి అవుతుంటాయి, దావతులు వస్తాయి, అన్నిటికీ పెట్టుకోవాల్సి వస్తుంది. పండగకు బట్టలు అంటే, ఇంట్లో ఖర్చు అంటే ఊకేనే అవుతుందా? అందుకే నా ఒక్కదాన్ని అయినా కానీ అయిపోతలేదా, ఉడుస్తలేవా పైసలు? ఊకో అక్క, నువ్వైతే భలే ఉన్నావు. ఏం ఖర్చు పెడతావమ్మా నువ్వు? ఎప్పుడు ఖర్చు పెట్టంగా చూడలేదు నేను. ఎక్కువ గట్లా చెప్పుకోకు, బాగా వెనకేసుకుంటావు పైసలు. బట్టల షాప్ నడవబట్టే మళ్ళీ ఇక్కడ కూలి పోనీయవు, మళ్ళీ మీ దోస్తులు ఇంట్లో పని పోనీయవు. ఇంకేం కావాలి? ఏమైనా సర్దిపోతే దొరికి తెచ్చుకుంటావో వాళ్ళ ఇంటికెంచి. తెచ్చుకుందాం అన్నా కానీ ఎవరు తిన్నారు ఇంట్లో? ఉడుకుడికేది వెళ్ళాడతాడు మీ బావ. టైం చాలా అయ్యింది, మెల్లగా అత్తమ్మకు చెప్పి వెళ్ళనా, లేదంటే ఈరోజు ఆయనకు అడిగినాక మళ్ళీ ఆడికి వెళ్ళనా? ఏం చేయాలబ్బా, అస్సలు చూస్తలేదు. అమ్మయ్య స్వాతి ఆయన గురించి మర్చిపోయింది, అది గురించి. లేదంటే ఎంత తల తింటుండేనో ఏమో. నయమైంది మా ఆయన టాపిక్ తీసుకొచ్చి. అయినా ఈరోజు ఆయన కలవనిక పోతా, మళ్ళా లేదంటే ఇంటికి వస్తాడో ఏమో, నాకు భయం అవుతుంది. మళ్ళీ మా ఆయన ఎప్పుడు వచ్చేది తెలియదు. ఎందుకు చెప్పు ఇదంతా తలనొప్పి. వాళ్ళింటికే పోతే అయిపోతుంది. పోయి ఏమైనా పని ఉంటే చేసి ఇంత వంట చేసి వస్తా. ఏందాక ఒకదాని మాట్లాడుకుంటున్నా లోపల? ఏం లేదు, పొద్దువింకలా ఏం కూర చేతున్నా అని ఆలోచిస్తున్నా. గది మాకు కూడా బయట చెప్పుకుంటా మాట్లాడవచ్చు. నీ లోపల ఎందుకు మాట్లాడు? తెంపు తర్వాత ఆలోచిద్దు కానీ.
దీనికి భలే కుళ్ళులు వేస్తున్నట్టుంది, బాగా సంపాదించుకుంటున్నాను. వాయప్ప అది ఫోన్ చేసిండు, ఇప్పుడు ఏమని మాట్లాడాలి ఈవిడ. హలో సారు. ఆ, చెప్పు చెప్పు. బట్టలకా వస్తా పట్టు, ఇలా పొద్దువింకలు ఎక్కితే మళ్ళీ వానలు ఇట్లా వచ్చినాయి అనుకో, ఇక మాలంతా తడిచిపోతుంది సారు, నేను తడిచిపోతా. ఏడొత్తుతి ఇక వస్తే రేపు వస్తా కానీ. అరే గదంతా కాదే అనిత, నువ్వు కనీసం పొద్దున్న వచ్చి ఒకసారి కలిసిపోవచ్చు కదనే. ఏంది సారు నువ్వు మరీ ఇది చేస్తావు? నిన్నైతే ఫోన్ మాట్లాడినా కదా, మళ్ళా అదే విషయం అడుగుతావు. నిన్ననే ఈరోజు ఇది నేర్పించిదానా. సరే కానీ తొందరగా అడిగేసి రా మా ఇంటికి. ఇప్పుడెందుకు సారు? నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. ఇగో గిడ నేను పనికి వచ్చిన సారు, జర్ర అంత టైం పడుతుంది ఇగో రానికే. అంత అర్జెంట్ అయితే వీలు కాదు. ఏదో ఒక గంటనో అర్ధ గంటనో తొందరగా అంటే పంపిస్తారు కానీ ఇంకా పనికి వచ్చిన కాడ గిట్లా పంపించరు కదా. ఏది రానిత, పని అవుతుందా లేక ఫోన్ మాట్లాడే అవుతుందా నీది? అగ్గో చూసినావా, ఇక తోట ఏమొత్తుకోబట్టే ఇక నువ్వు ఫోన్ పెడితే బాగుంటుంది. నేను మళ్ళా కొద్దిసేపు అయినాక ఫోన్ చేస్తా కానీ వీలు చూసుకొని. అదంతా కాదే, నువ్వు ఇంటికి రా ఒకసారి. మళ్ళీ నువ్వు రాకుండా ఉండేవు, మళ్ళీ మీ ఆయన వచ్చిండు అది ఇది అన్నాం అనుకో, నేను ఇంటికి వస్తా చెప్తున్నా. ఏ గంట పని చెయ్యక తీయి, నేనే ఫోన్ చేస్తా కానీ పొద్దువింకలా. సరే మరి నీకోసం వెయిట్ చేస్తుంటా రా. గీ అనితక్కకి గీ టైంలో ఎవరబ్బా ఫోన్ చేసిరు? గా చీరల మనిషినా ఏంది? ఏ గీ బుచ్చ వాళ్ళ ఇంట్లో ఎవరు కనిపిస్తలేరు, మెల్లగా పోయి అమ్మ పండ్లు తెంపుకొని పోవాలి. ఈ ముసలాన్ని కంట్లో అస్సలు పడొద్దురా బాబోయ్. ఈ బుచ్చవ కల్లో పడకుండా మెల్లగా అరటికాయలు తెంపుకొని ఉరకాలి. గీ బాయిలో నీళ్ళు ఉన్నాయా లేవా? నాకు గీ బాయితో ఏం సంబంధం కానీ అరటికాయలు అయితే తెంపుకొని ఉరుకుతా. అబ్బాయి ఎంత ఎగురుతున్నా అందుతలేవు. జరసేపు గబక్కే దగ్గరికి పోదామంటే ఏడ ఏం పోదు తియ్యి, ఆడు ఏడ వండుకుండో ఏమో, రసగడ్డ మీదకి రాలేదు ఇలా. అమ్మో ముసలాడు వచ్చిండా, ఈ నుంచి తొందర జంపు కావాలి. ముసలి ఇంట్లో ఏం చేస్తుండే, గంతసేపు అయితే నేను బయటకు పోయి ఇంకా విలువనికి రాలేదు తిననీక రాయ్యా అని. ఓసే బుచ్చి, ఓయ్ బుచ్చి. ఏంటయ్యా నువ్వు వచ్చి తినే తెలియదా? ప్రతిసారి నేను విలువాలా? వచ్చి ఓ బుక్ వేసుకొని తినాలి. నాకేం పనే ఉండదా ఏంది? నేను పిలుచుకుంటేనే కూర్చుందనా? అబ్బో ఏమైంది చిరుబోరు చేస్తున్నావు? అమ్మయ్య ముసలు ఎవరు? మెల్లగా నుంచి జంపు కావాలి మా ఇంటికి. భలే కొట్లాడతారు. మరి ఏం చేస్తూనే పొద్దుంతా నీ ముఖం చూసుకుంటేనే ఇంట్లోనే కూర్చుందినా, నీ ముఖం నేను నా ముఖం నువ్వు అన్నట్టు. పోయినా జలసేపు గడ కూర్చొని వచ్చిన ఎవ్వరు లేరు, వాన ముసురు పడుతుందని బయటికి వెళ్తలేనట్టు. వాన మొగలు బాగానే అయ్యింది, మరి వానకి ఇట్లా పడుతుందో ఏమో ఇప్పుడు. నువ్వైతే ఇంకా వయసు పిల్లగాని అవుతున్నావు. ముసలు అందరు ఇంట్లో ఉంటే నువ్వేమో బయట తిరుగుతున్నావు. ఈ చల్ల గాలికి కూడా తిరుగు బాగా తిరుగు. ఆడనొచ్చే ఈడనొచ్చే ఇదినొచ్చే అదినొచ్చే అనువు, అప్పుడు చెప్తా నీ సంగతి. సరే పోవే, ఆకలి అవుతుంది, ఓ బుక్క పెడుతువు. కాలు చేతులు కడుక్కొని వస్తా. రా పెడతా. ఈ అమ్మ ముసలి బయటికి వెళ్తే మొత్తుకుంటుంది ఒక్క తీరుగా. ఏంది ఇది కాలుకి తలు కాబట్టి దశ. ఈ ముసలి ఇంటికాడుండి జర్ర కూడా చూసుకోదు. ఎవడో పోరడు వచ్చి అరటికాయలన్నీ తెంపుకపోయినట్టుండుగా. ఇగో కింద పడ్డది, సోయే లేదు ముసలి దానికి. అసలు బుచ్చి, ఏ బుచ్చి పెట్టమంటివి మళ్ళా విలువ పడుతుంది బయటికి. దహ ఇంటికాడుండి ఏం పని చేస్తున్నావే? పోరగాళ్ళు వచ్చి అరటికాయలన్నీ కోసుకోపోయిర్రు, చూసేది తెలియదా? నా కళ్ళు తప్పి ఎవడు తెంపుకోపోతాడు? ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నా, పన్ను కూడా వండుకోలేదు. ఇదేందే చూడు. వాయమ్మో ఎవర్రా? ఏ బాడుకోరా ఇంటి మీదకి వచ్చింది? నా అరటికాయలన్నీ తెంపి పాడేసిర్రు. దసై ఫస్ట్ నిన్న నాలి, ఎవడొచ్చింది ఎవడు పోయింది చూసుకోవానే. చెట్లున్నవి ఇంటి చుట్టూ, పిల్లకాకులు వస్తావి తెప్పుకోపోతావి, అన్ని రాలగొట్టి కింద పడేసిపోతావి. తెలియదే అని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఇంటికాడ ఉన్నప్పుడు బయట ఒక కన్నేసి పెట్టవే అని ఎన్నోసార్లు చెప్తా. మనిషి బయటికి పోయి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెడతావు. ఊకోరయ్యా, నువ్వు కూర్చోంటే కూర్చోవు. నేను దేనికి దారిన బయటికి ఇంట్లోనే వచ్చిన ఇప్పటిదాకా ఎవరొచ్చిండో ఏమో నేను చూసుకోకపోతే నువ్వు వచ్చి ఆకలి అంటావని ఉడుకుడుకుందామని వండుకుంటా కూర్చుంటా గంజంపినా. ఇక నువ్వు వస్తూనే ఉన్నావు. నాకు తెలిసి ఎవడొస్తాడు? ఎవడంటే గాడొస్తాడు, గా పొట్టి పాడుతావు. ఎవడాడు అని పేరు, ఏం పేరు ఏమో ఆడొస్తాడు అని పేరు. ఇదే ఆ సాటి కొడుకు చిన్నోడు ఒక్కటే వస్తాడు ఇంటి దిక్కు. వాడే మస్తు పొక్కిలు చేస్తాడు, వాకిలంతా పొక్కిలు చేస్తాడు, అరటికాయలు తెంపుతాడు. ఆ పనులు ఈ పని మనకి కండ్లకు కనిపిస్తే చాలు వాడే వచ్చినట్టున్నాడు. పొయ్యి వాళ్ళ ఇంటికి పోయి ఎవ్వరుంటే వాళ్ళ ముంగట అని గుంజుకొచ్చు 2-3 సపరి పోరగాన్ని. ఏంది కచ్చికాయలు అన్నీ తెంపి గిట్లైనా పడేసుకుంటా పోయాడిది. అరే ఏమొస్తుంది కచ్చికాయలు ఇస్తే? పండ్లు అయినాక ఇస్తాం కదా, 1-2 అడిగితే.
చెప్తాగు వాళ్ళ ఇంటికాడికి పోయి నేను మాట్లాడతా. వాళ్ళ అవ్వ ఉంటే వాళ్ళ అవ్వతోటి మాట్లాడతా. లొల్లే పెట్టుకుని వస్తావు. ఓయ్ అన్నం పెట్టిన తింటుండు నువ్వు, నేను పోయేసి వస్తాడికి. ఆడు బాడికోలేదంటే గిదే పని మీద ఉంటాడు. మా ఇంటి దిక్కే తొంగి చూస్తాడు. ఆడుకో పంగ పక్కన వలుగుతుంది. దే ఇంకోసారి ఆడ ఇంటికి రాకుంటే చెప్పిరా, మంచిగా చెప్పు, జగడమే పెట్టుకుంటురా. ఓయ్ ఏవో బాడుకో బయటికి వెళ్ళురా. ఏం ముక్కులా తొక్కు. ఇంటికాడికి వచ్చి ఇల్లంతా పొక్కిలు చేసి వాకిలంతా పొక్కిలు చేసి చెట్లన్నీ విరగొట్టినావు కదా, బాడుకో బయటకెళ్ళు. ఏవతాది నా ఇంటి ముంగట్టుకొచ్చి బాడుకో దేడికో అని తిట్టబట్టే మా పిల్లవన్నా ఏంది? ఏమైందిరా ఒకటే తిట్టబడుతుంది అవ్వా? ఎవరి పిల్లల్ని తిడుతున్నావే నువ్వు? మా ఇంటికాడికి వచ్చి మీ ఇంటికాడికి వచ్చి మంది పిల్లల్ని ఎందుకు తిడతా? మీ పిల్లల్ని తిడతా ఎందుకు? మా పిల్లగాడు ఏం చేసిండు అని తిడుతున్నావు అంతగానము అని బయటికి వెళ్ళగొట్టు. ఫస్ట్ 2-3 సపాయిస్తా వాడుకోను. ఇంటికాడికి వచ్చి అరటికాయలన్నీ తెంపి వాకిలంతా పొక్కిలు చేసి వచ్చిండు పిల్లగాడు. ఎందుకమ్మా మా ఇంటికి మొత్తం పిల్లగాని పంపించి అంత గలీజ్ చేపిస్తారు? అయ్యో ముసల్దానా, నీకు తెలియంది చెయ్యకు, మాటలు మాట్లాడకు. మా పిల్లగాడు పొద్దు నుంచి ఇంట్లోనే వన్నాడు, పాయకాండ్లు పెట్టినాయి అంట వన్నాడు. మా పిల్లగాడు ఎందుకు వచ్చింది ఇంటికాడికి? ఆడు ఎప్పుడైతే బడికోకటి ఇంటికి అంటాడో అని కందాల్లో పెట్టుకుని పన్నాల్లో తీస్తాయి అమ్మ. వాళ్ళ అమ్మ చెప్పి పోతూనే ఉంది, నాకు వినిపిస్తూనే ఉంది. గా ముసల్దాన్ని ఇంటికి ఇట్లా పోయావు, అది ఎట్లా పడితే అట్లా తిడతా అని చెప్పే పోయింది. చెప్పి పోయినా కూడా పిల్లగాడు ఎందుకు వస్తాడు? ఇగో నీ మనవని బాగానే ఎన్కేసుకొస్తున్నావు. ఆడు తప్ప మా ఇంటికాడ అరటికాయలు ఎవ్వడు పోయాడు, ఎవ్వరికి అంత దమ్ము లేదు. అట్టెట్లొస్తాడు అని విలుపో. ఏడంగా మా పిల్లలని కన్నేసి పెడతావో ఏమో, బడిపోతుండా లేదా అని చెప్పి. అది బడిపోయిన రోజు అయితే కంపల్సరీ వస్తావు మా ఇంటికి ముంగట్టుకు వచ్చి లొల్లి పెట్టిపోతావు. అది కోసింది ఇది కోసింది అని చెప్పి. ఫస్ట్ ఆ బాడుకొని విలువు, ఆ తర్వాత మాట్లాడతా నీతోటి ఏందో. మళ్ళీ అట్లే మాట్లాడతావు. నీ మనవని బాడుకోవంటే ఊపుతావా నువ్వు? ఏ ముసల్దానా నువ్వు పెళ్ళ మళ్ళీ అన్నకు అట్లనే చెప్తున్నా. మా పిల్లగాని పిలిచిందాకా నోరు మూసుకొని ఉండు. నేను గప్ప నుంచి గదే చెప్తున్నా పిలువాన్ని అని, మరి ఇంటనే లేవు నువ్వు. చింటూ, ఓ చింటూ ఇక రారా. ఓయమ్మో ఈ ముసలి ఇంటి దాకా వచ్చింది. మా నాన్నమ్మకి చెప్తుంది అన్ని. ఇప్పుడు నేను బోడా లోపలికి వద్దా? మా నాన్నమ్మ కొడుతుందో ఏమో. చింటూ ఎక్కడ పోతుంది? రా ఇక్కడ చూడు. నా మనవడు ఇంట్లో వండుకొని ఉన్నాడు అని చెప్తుంది కదా. చూడు అవో ఇంటేం కదా అడిగిని చూస్తున్నాడు. చెట్టు కాడలో వాడి తొంగి చూస్తుండు. ఏమంది నాయన ఇక్కడ రా నువ్వు. ఆ ముసలి ఏమన్నా అంతా అనేసి భయపడాడు. తొంగి చూస్తున్నావు. రా నేనున్నదా ఇక్కడ రా నువ్వు. వద్దు నాన్నమ్మ, ముసలి కొడుతుంది. చూసినావానే ముసల్దానా, నా పిల్లగాని ఎప్పుడు కొట్టినావో ఎంతగానో భయపడుతుంది. నీ ముంగడికి రానిక కూడా. నీ మనవాడు నేను కొడతాను కాదు, ఆడ ఇంటికాయలు దొంగతనం చేసింది కాబట్టి దాచుకొని చూస్తుంది. ఇంటి మీదకి వచ్చేసరికి ఇకరా నాయన నువ్వు ఇకరా. వస్తున్నా, కొట్టకపోతే వస్తా. ముసలి కొడుతుంది లేదంటే. నేనున్న బిడ్డ రా నువ్వు. నీకెందుకు భయం? నేను ఉన్నా కదా. చెప్పు నాయన, నువ్వంటే ముసల్దాని ఇంటికి పోయి అరటికాయలంట తెంపినావు. వామ్మో, ఇప్పుడు నానమ్మ చెప్తే నానమ్మ నన్ను కొడుతుంది. ఇప్పుడు చెప్పకుండా దాచిపెట్టేసేయాలి ఎట్లయినా సరే. చెప్పు బిడ్డ, నేను ఉన్నా కదా, నీకెందుకు భయం? చెప్పు నాయనా. నానమ్మ మరేమో నేనేం పోలేదు. మొన్న పోయి తెంపిన కానీ ఇవాళ నేను తెంపలేదు. చూసినావా నీ మనవాడు అబద్ధం చెప్తుండు. ఇప్పుడే కచ్చికాయ వాడు ఉంది ముసలోడు తిననీకి వచ్చిండు. పోయి బాయికాడికి పోయి నీళ్ళు దూకుదామని పోయేసరికి ఆ అరటికాయ వాడుంది, పచ్చిగానే ఉంది. ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తాను నేను అంత ఆల్సి ఉంటే. చూడు బుచ్చమ్మ, మంచిగా ఉండదు చెప్తున్నాను. మా పిల్లగాని మీద ఊకి అంటే ఎవరు చేసిరో ఏవో మా పిల్లగాని ఎంబడ పడ్డావు ఒకటే ఇరుగా. మొన్న అంటే తెంపిండేమో కానీ ఊపికే తెంపుతాడా? పిల్లగానికి పానం చూస్తుండి ఇలా బడికోలేదు. తల్లికి చెప్పిండు. తల్లి వస్తే ఎంతగానం కొడుతుంది నువ్వు ఇట్లా చెప్తే. ఏంది నరసమ్మ నువ్వు అట్లనే ఉన్నావు? పిల్లగాడు చెప్పినట్టు వినబడుతుంది. మా ఇంటి పక్కన పిల్లలందరూ మస్తు తిడితే ఎవ్వరు బయటికి రాలేదు. ఎవ్వరు లేనంటారు ఇంటికాడ. వాళ్ళ అమ్మలు బయటికి వచ్చారు, మా పిల్లలు లేనలేరు, బడికొయ్యరు. మా పిల్లలు తిడతావు ఎందుకు అనేసి నా మీద ముత్తుకుంటారు. ఇంకెవరున్నారు ఇంటికాడ? మీ పిల్లగాడే తప్ప. అయినా పొద్దున పిల్లలు బల్లల్లో కూతుంటే చూసినా మీ పోరడు ఒకడే కనిపించలేదు. బడికి పోతలేనట్టున్నా అనుకుంటూనే ఉన్నా. ఆడొచ్చి ఎప్పుడో అరటికాయలు కొట్టిండు. నేను కూడా చెప్తున్నా కదా, మా పిల్లగాడు బడికోలేదు, ఇలా చెమ్మట్క పెట్టి ఇంట్లోనే వండుకొని ఉన్నాడు. నేను కూడా చూసినా మా పిల్లగాడు తెంపలేదు. ఎవరిని తిట్టుకుంటారో తిట్టుకో. మా పిల్లగాడి మీదకి వచ్చినా అమ్మ, ఎవరి ఇంటికాడ లేకపోతే మా పిల్లగాడు తెంపినట్టేనా? ఇక మా పిల్లగాడు అయితే కాదు, నేను చూస్తలేనా మా పిల్లగాని పొద్దు నుంచి. ఈ నర్సమ్మ కూడా అంతకే ఉంది. ఈ పిల్లగాని ఎన్కేసుకొస్తుంది. రేపు కూడా గిట్లాంటివి అయితే ఇంక గిట్లనే ఎన్కేసుకొస్తే ఇంకా ఎట్లా తయారవుతాడు? అవ్వో ఇక నువ్వే చెప్పాలి మా పిల్లగాని గురించి. ఏ సారి దొంగ తెంపిండో ఏమో, బాడుకోవు కాలు చేతులు విరిగిపోను. పగుత మా ఇంటికన్నా ఆడతారు బాడుకోలందరూ వచ్చి. అరటికాయలన్నీ తెంపి పాడు చేస్తారు. పెంచి మేమేమో ఇంత కష్టపడితే అడ్డమైన బాడుకోలంతా మా ఇంటి చుట్టూ తిరుగుతారు. పో మీ ఇంటికి పోయి తిట్టుకోపో, వీడ తిట్టకు. ఇగో చూడు నరసమ్మ, నువ్వు అయితే మంచిగా ఉండదు చెప్తున్నా. నిన్ను తిడుతున్నానా మీ పిల్లగాని తిడుతున్నానా? తెంపినోని అంటున్నా, నీకెందుకు రోషం వస్తుంది? తెంపినోనే తిట్టుకో. మరి మా ఇంటికాడ వచ్చి ఎందుకు తిడుతున్నావు? ఏ నల్లి కుట్ల బాడుకో తెంపిండో? దొంగ బాడుకో బయట పడతలేడు. నువ్వు మా పిల్లగాని చూసుకుంటే తిడుతున్నావు. మంచిగా ఉండదు చూడు బుచ్చావా. ఏంది మంచిగా ఉండదు? మీ పిల్లగాని జతగాళ్ళే వస్తారు, మీ పిల్లగాడే వస్తాడు. మీ పిల్లగాని జతగాళ్ళేమో బడిపోయ్యరు. ఇది ఒక్కడే ఇంటికాడ ఉంటే చెప్తుంటేనేమో ఇంటలేవు నువ్వు.
మా పిల్లగాడే తెంపిందని చెప్పేసి నువ్వు ఎవరినైనా తీసుకురా సాక్ష్యం అప్పుడు నమ్ముతా. ఇప్పుడు నువ్వు అన్ని అనవసరంగా అన్నావు అనుకో, అవన్నీ నీకే మాట్లాడతాం మళ్ళీ నేను వచ్చి. ఇచ్చి ఈ నడసమ నోట్ల చేయవు నోరు పెట్టినా వచ్చి కొడతా. నువ్వు మా ఇంటికి కైతరా కొరకా కాల్చి పిల్ల కాలుస్తాం. ఏమొచ్చింది ఏమో సదా నా పిల్లలకి పానం బాగలేదంటే ఇంటికాడికి వచ్చి గట్ల ఏడిపిస్తున్నావు. ఎవ్వడన్నా నా వాక్యట్లకించి పోని అని పని ఎట్లయితుంది చూడిగా. నువ్వు కాకున్నది వాకిలి కాకున్నది నీ చెట్లు కాకున్నది. ఇంకోసారి ఇంటికి గిట్ల వచ్చావు సుఖమైన ఇంటికి మీ ఇంటికి రావాలిగా. అమ్మయ్య ముసలు వెళ్ళిపోయింది. మంచిగా అరటికాయలు దాచిపెట్టినా మా నాన్నమ్మకు కంట్ల పడకుండా చూసుకోవాలి అవి. ఇక ఆ ముసలి దాంతో తప్పించుకున్నాను. మళ్ళీ మా ముసలి దెబ్బలేసినా వేస్తాను నన్ను. అది చింటూ ఆ ముసలి దాన్ని ఇంటికి గిట్ల పోయేవు. ఆ ముసలి మంచిది కాదు, అది సురుకు పెట్టినా పెడుతుంది. వాయమ్మ మా నాన్న ఏంది గిట్ల భయపెట్టేవట్టే. పో పనుకోపో, మీ అమ్మ వచ్చే టైం అయింది, కొడుతుంది వస్తే నువ్వు ఇట్లా నిలబడి ఉంటే. పో పనుకోపో. ఏడుకోయినారా గా తల్లి చెట్టు ఇంకెక్కించి వస్తున్నావు. మరి చూసుకోయినానే. సరే ఇగో పనుకోపో. ఆడిన పొట్టి ఇళ్ళ పొట్టి పోయి వెళ్ళి తీసుకురాకు. మీ అమ్మ కొట్టనే కొడుతుంది చూడు, నీ ఇష్టం. అడ్డం వచ్చినా వదిలిపెట్టదు మీ అమ్మ ముందే. అమ్మయ్య అత్తమ్మకి అట్లా చేసి చెప్పేసి అర్ధగంట ముందే వెళ్ళిన. మెల్లగా పోయి ఫోన్ చేసి తెలుసుకుంటా. చిన్నమ్మకి ఈ టైంలో పోతే బాగుండదు ఇంటికి, కానీ ఇక ఫోన్ చేయవలసి వస్తుంది. అప్పటి నుంచి వెళ్దాం అంటే ఏం చెప్పాలో అర్థం కాకపోయా. గింత తొందరగా ఎందుకు పోతుంది అనుకోగలదని చెప్పేసి ఏం అడగకపోతే ఇప్పుడు ఈ అర్ధగంట ముంగట బట్టలు నేను వాన వచ్చేటట్టుందని చెప్పి వచ్చినందుకు నయమైంది. ఇంటికి పోయి ఫోన్ చెయ్యాలిగా. ఇంటికి వెళ్ళి చిన్నమ్మకి ఫోన్ చేసి తర్వాత ఆయన వచ్చినాక మెల్లగా అడగాలి. నా మొగుడు నిజం చెప్తాడా లేదా తెలియదు, కానీ అడగనైతే అడుగుతా. అయినా సిటీ వాళ్ళ అమ్మ అయితే నాకేం అబద్ధం చెప్పదు. ఆమెనే అడుగుతా. అడిగినాక ఈయనేం చెప్తాడో వింటా. హలో చిన్నమ్మ, బాగున్నావా? నేను సుజాతని. చెప్పమ్మా సుజాత, ఎందుకు ఫోన్ చేస్తే గీయాలా? ఇక చెప్పినా కదరా, ఇక చాలా రోజులు అవుతుంది అనేసి ఇంటికి తీసుకొచ్చుకున్నాక, అంతేగాని ఇంకేం లేదు. అవ్వు వదిలే, ఇట్లా దవాఖాన కొయ్యరు గాడినీరు కనిపిస్తే ఇంకా పిల్లని అట్లా ఎంబ పెట్టుకొని వచ్చిన నేనే. ఇవన్నీ ఆలోచించకు సుజాత, ఏది జరిగినా నీ మంచికే జరిగింది. మంచిగానే ఉంది, కానీ అంత ఏమైంది చెప్పి ఏం కాలేదు బిడ్డ. నీ మంచి గుణానికి నీకు అంతా మంచిగా జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఊరికి ఆలోచన పెట్టుకోకు ఏమైందా అని చెప్పి. ఇప్పుడు తెలుసుకుంటే ఏమొస్తుంది చెప్పు? ఏం రాదు. నువ్వు సంతోషపడేదే జరిగింది. నువ్వు మంచిగా ప్రశాంతంగా ఉండమ్మా. అట్లాంటి ఆలోచనలు ఏం చెయ్యకు, మంచిగా ఉండు. ఇక మా స్వీట్ సంగతి తెలిసిందే కదా, అదేదో ఒక కొంట పని చేస్తూనే ఉంటుంది. ఇంకా దాని గుణమే అంతా. ఇక దానికోసం నువ్వు అస్సలే ఆలోచించొద్దు. మా అల్లుడు చాలా మంచోడు. ఇక ఆయనకి నువ్వు ఎప్పుడు అనుమానం పెట్టుకోకు. మా స్వీట్ మస్తు చేస్తుంది. ఇట్లాంటి చేసి నాకు బెజార్ వచ్చింది. అందుకనేసి దాని ఇంటికే పట్టుకొని ఇప్పటి నుంచి మీ ఇంటికి కూడా తీసుకురాను. లేదు చిన్నమ్మ, గట్లెందుకు అంటున్నావు? మీరు రావాలి రాకపోతే ఎట్లా, కానీ కాకపోతే అసలు ఏం జరిగిందా అనేది నాకు అర్థం కాలేదు. అందుకే నువ్వైతే కరెక్ట్గా చెప్తావని చెప్పేసి నీకు ఫోన్ చేసిన. ఇక స్వీట్ విషయం చెప్పాలంటే ఏం లేదు చిన్నమ్మ. ఇక పిల్లకి తొందరగా పెళ్లి చేస్తేనే మంచిది, లేదంటే ఇక మా ఆయన కూడా ఇబ్బందే పడుతుండు. ఆ పిల్ల వల్ల ఏదోదో అంటది, ఏదోదో చేస్తుంది. పాపం లాస్ట్కి ఆయన ఇబ్బంది పడుతుండు, అన్నిట్లల్లా టెన్షన్ పడతాడు. ఒక్క మాట కూడా నాకు చెప్పుకోడు, నేనేడ బాధపడతానా అని చెప్పి. అందుకే ఏం జరిగిందా అని తెలుసుకుందామని ఫోన్ చేసిన నీకు. ఏం రాలేదు, అంత మంచిగానే ఉంది, ఏం టెన్షన్ పడకు సరేనా? ఇక మేము కూడా సంబంధాలు చూస్తూనే ఉన్నాము. ఈసారి ఖచ్చితంగా స్వీట్ పెళ్లి చేసే తీరుతాము. నీకు బాధొద్దు, మా అల్లునికి బాధొద్దు బిడ్డ. నువ్వు కూడా నా బిడ్డలాగానే, నువ్వు నాకు పెద్ద బిడ్డలాగా అనిపిస్తావు నాకు. అట్లాంటిది నీకు అన్యాయం చేస్తావునా? నేనున్నా కదా నీకు అన్నీ చూసుకోనికే. నా బిడ్డ వల్ల ఎట్లాంటిది నీకు రాకుండా నేనే జాగ్రత్త పడతా. నువ్వేం టెన్షన్ పడకు సరేనా? సరే ఇక నేను ఉంటా మరి. ఉండు చిన్నమ్మ, పెట్టేయకు. ఆ రోజు విషయము నాకు జర తెలిసింది, అందుకనేసి అడుగుతున్నా. టెస్టులు అన్నారంట, ఎందుకు ఆ టెస్టులు అనేది నాకు అర్థం కాక నేను నీకు అడుగుతున్నా. ఆయనకే అడుగుతుండే చెప్తుండే, కానీ పాపము ఎన్నిసార్లు అంటే ఆయన బాధ పెట్టాలి. నీ స్వీటే మస్తు బాధ పెడుతుంది, ఎందుకా అని చెప్పేసి నిన్ను అడిగి తెలుసుకుంటే అయిపోతుంది కదా అనేసి అడుగుతున్నా. ఇంకో అత్తమ్మని కూడా అడగొచ్చు, కాకపోతే ఆయన పెద్దరికాన్ని ఎట్లా నేను అడిగేది అని చెప్పేసి ఊరుకుంటున్నా. నువ్వంటే నాకు తల్లి లాంటిదని కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా. ఆయన ఒక్కడు బాధపడితే నేను కూడా చూడలేను కదా చిన్నమ్మ. నేను చెప్తున్నా కదా బిడ్డ, టెస్టులు లేవు, ఏం లేవు. దాని దొంగ మాటలు బయట పెట్టనీకే మేము అట్లా ప్లాన్ వేసుకున్నాం అంతే, కానీ ఇంకా ఏం లేదు. అంత మంచిగా జరిగింది, నీ మంచిగా జరిగింది. ఇంకెక్కువ ఆలోచించకు బిడ్డ. సరే అమ్మా, ఇక పెడతా, పని ఉంది నాకు, ఫోన్ పెట్టేస్తా. సరే చిన్నమ్మ, ఉంటా. ఎంతో ఆశతోటి ఇంటికి వచ్చినా అడుగుదామని చెప్పేసి ఏం తెలియకపాయే. ఇక మంచి విషయమే జరిగింది, నీ మంచికి అని చెప్పబట్టే. అసలు ఏం జరిగిందో ఏమో. ఏదో నటన చేసింది అని అంటుంది కదా, గదే అయి ఉంటుంది. నాకు తెలుసు నా భర్త ఏందో. నా భర్త మంచోడు.
సుజ్జి ఒక్కతే ఇంట్లో ఉన్నట్టుంది. అమ్మ ఇట్లా ఎవ్వరు ఇంకా రానట్టున్నారు. ఎన్ని రోజులైతుంది బంగారం నువ్వు నా కంట్లో పడక ఒక్కదానివి. ఈ జన్మలో ఏ మంచి పని చేసినావు కానీ నీలాంటి మంచి పిల్లం నా లైఫ్లోకి వచ్చింది. మెల్లగా వెళ్ళి హగ్ చేసుకుంటా, హ్యాపీ అవుతుంది. బంగారం. ఏముంది వచ్చేసా అప్పుడే? అవును బంగారం. ఏంటి ఈరోజు అమ్మ రాలేదా ఇంకా? లేదండి, నేనే తొందరగా వచ్చిన. ఒకవేళ వర్షం ఇట్లా పడుతుందేమో, బట్టలు ఆరేసిన కదా బయట, అవి తీద్దామని చెప్పి వచ్చిన. థ్యాంక్స్ బంగారం. ఎందుకు థ్యాంక్స్? ఇలా ఎన్ని రోజులైతుంది మనం ఇద్దరం ఒంటరిగా ఇట్లా హాల్లో కూర్చొని టైం స్పెండ్ చేయడం. అమ్మ ఉన్నప్పుడు ఎవ్వరో ఒక్కరు వస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అమ్మ ముంగట ఇలా అని చెప్పేసి ఇలా అసలు ఎప్పుడు కూర్చునేది లేదు మనమైతే హాల్లో. బంగారం నీకు ఒకటి అడగనా? నేను కూడా నిన్న ఒకటి అడగాలండి. ఏంటి బంగారం? నీకు చెప్పకుండా ఉంటానా? అడుగు, చెప్తా. చెప్తారు కదా. అడుగు బంగారం. ఆ రోజు నువ్వు అత్తమ్మ హాస్పిటల్కి వెళ్ళారు కదా, అత్తకి తలనొప్పి వేస్తుంది అని చెప్పినప్పుడు, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పినప్పుడు, అది అందుకే వెళ్ళారా? ఇంకా వేరే ఏమైనా కారణం ఉందా? ఇప్పుడు ఆ విషయం ఎందుకే? లేదండి, మీరు ఇప్పుడు చెప్తానన్నారు, చెప్పాలి. అమ్మ వాన పడుతూనే ఉంది కదా, సన్న సన్నగా ముసురు పడుతుంది. నయ్యం అయ్యింది, ఇంటికి వచ్చినాక పడుతుంది. ఇప్పుడు వద్ది, ఎప్పుడైనా చెప్తాను. అగో అమ్మ వచ్చింది. సరే కూర్చోండి, నేను లోపలికి వెళ్తాను. ఏమండి నిజం చెప్పాలి నాకు, రేపైనా సరే, లేదంటే నైట్ చెప్తావా? అప్పుడు చెప్తాను లేవే, ఇప్పుడే ఎందుకు చెప్తా కానీ హ్యాపీగా ఉన్నాం కదా. ఇప్పుడు ఈ టైంలో కూడా అలాంటి విషయాలు ఎందుకు చెప్పు? అంటే ఏదైనా ప్రాబ్లం అయిందా? చిచ్చి అలాంటిది ఏం లేదు. అమ్మ వస్తుంది, నువ్వు ఇవన్నీ అడగడం ఆపేసేగా. అమ్మ సుజాత, జరా చాయ్ పట్టుకరా అమ్మ, యువతల ఆళ్ళ కూర్చున్నా. సరే అత్తమ్మ, పెట్టుకొస్తా. ఇంటే ఇంకా బట్టలన్నీ తీసినావా? తీసిన అత్తమ్మ. అప్ప చెయ్యి వదలండి, చాయ్ ఇంత పెట్టుకోబెట్టి ఇచ్చేసి వస్తా అత్తమ్మకి. నేను రానా కిచెన్లోకి? ఇప్పుడు అక్కర్లేదులేండి, మీరు నిజమేంటో చెప్పాక అప్పుడు వద్దు కానీ. అబ్బా వదిలేయి ఆ టాపిక్, చెప్తా అని చెప్పాను కదా. ఇదిగోండి, మీరు మర్చిపోయిన నేనైతే మర్చిపోను, చెప్పిన దాకా ఊరుకునేదే లేదు. ఏది జరిగినా మన మంచికి జరిగింది బంగారం. ఎందుకు ఇంకా ఆలోచన పెట్టుకుంటుందో ఏమో. సరే పటు, అదే డౌట్ తోటి ఉండగలమ్మ చెప్పేసినాలే, ఏముంది దాంట్లో. స్వీట్ మీద ఇంకా ద్వేషం పెంచుకుంటుందో ఏమో మరి. చిచ్చి, దాని పేరు తలుచుకుంటేనే కోపం వస్తుంది నాకైతే.